ఇప్పుడు ఇందులో మా ఫ్రిడ్జ్ టూరు చూసారా? ఫ్రిడ్జ్లో ఎన్ని పెట్టానో, మజ్జిగ ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, కింద కింద ఖర్జూరాలు, చట్నీ. ఇది ఫ్రిడ్జా సరుకుల డబ్బానా అత్తయ్య? ఫ్రిడ్జా సరుకుల డబ్బానా అని అడుగుతుంది మా కోడలు. ఫ్రిడ్జ్లో పనికొచ్చాయని పెట్టా. అల్లం పేస్టు, వక్కపళ్ళు, మామిడికాయలు, చింతపండు రసం, ఆకులు, బెల్లం పొడి, నిమ్మకాయలు, నిమ్మకాయ పచ్చడి, బెల్లం. ఇటు సైడ్ వస్తేనేమో పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, గోధుమ పిండి కూడా, చింతపండు కూడా. దేవుడి దగ్గర చల్లగా ఉండాలని కుంకుమ ప్యాకెట్, చల్లగా ఉండాలి. ఇక కింద కూడా కుంకుమ ప్యాకెట్లు, ఒక్కపళ్ళు. ఎందుకు ఇదేంది అత్తయ్య? ఇవన్నీ చూసారా? ఫ్రిడ్జా ఏంటని అడుగుతుంది. పసుపు చూసారా? అసలు ఎట్లా ఉందో మా ఫ్రిడ్జ్కు సంబంధించినవి లేవంట. ఫ్రిడ్జ్కు సంబంధించినవే కదా నేను పెట్టింది. ములక్కాయ, టమాటాలు, క్యారెట్లు ఇవేగా నేను పెట్టాను. మా కోడలికి అంతా విచిత్రంగా ఉంది. ఏంటండి? కామెంట్ చేయండి. పడుకుందా? టిఫిన్కి ఇడ్లీకి నానబెట్టుకున్నా, మనవడు ఉన్నాడని ఇడ్లీ పిండి. ఇప్పుడు మా కాళ్ళు చిమ్నీ కడుగుతుంది. ఇదే నేను మామూలుగా కడిగా కానీ ఇప్పుడు చూసారు అంత జిడ్డుగా ఉందో. ఇదంతా జిడ్డు పట్టేసింది. ఇక నా చెయ్యి లెగట్లేదు, అందుకని కొంచెం వదిలేసా. రుద్దలేక నా వల్ల కాల. ఇప్పుడు మా కోడలు చెయ్యి ఎలా ఉందో బాగాలేదండి. అయినా ఇప్పుడు దీన్ని ట్రై చేసిద్ది. రుద్ది బాగా సానపట్టి మంచిగా చేసిద్ది. ఎంత జిడ్డు వచ్చేసిందో మా చిమ్నీ అయితే. రుద్ది మా కోడలు చెయ్యి పోతుంది. ఆ చెయ్యి నొప్పి పడుతుందంటే ఆ చేతితో రుద్దుతుంది. నేనైతే ఏమీ చేయలేను, చూస్తా ఊరుకున్నా అంతే, వీడియో తీసుకుంటూ. వాళ్ళు అడిగారా అంటే ఏం చేయలేము మరి. నేనేం చేయలేదు. నా చేతులు అసలు పని చేయట్లా. గుళ్ళు కూడా నీకు ఒక్క చేయి పోయింది, నాకు రెండు చేతులు పోయింది. అదన్నమాట సంగతి.